హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ మూవీస్ దట్ మేడ్ మీ టీఎఫ్ఐ కట్టుబానిస. నెంబర్ 3 గమ్యం. ఇంతకుముందు డిస్కస్ చేసిన 2 మూవీస్లో హీరోలు పోలీస్ క్యారెక్టర్తో గూస్బం తెప్పిస్తే ఇందులో మాత్రం ఒక దొంగ క్యారెక్టర్కి మనం పిచ్చ ఫ్యాన్ అయిపోతాం. అండ్ ఇట్ ఈస్ ప్లేడ్ బై అల్లరి నరేష్ గారు. క్రిష్ చగలమూడి డైరెక్షన్లో ఈ మూవీ సెల్ఫ్ డిస్కవరీ కోసం, అంటే అన్నీ ఉన్న ఒక మనిషి నిజమైన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళి జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో హీరో అంటే శర్వానంద్ క్యారెక్టర్ నేమ్ అభిరామ్, కమని ముఖర్జీ నేమ్ జానకి, అండ్ అల్లరి నరేష్ ప్లేడ్ గాలి సీనుస్ క్యారెక్టర్. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, రాముడు జానకి అంటే సీతకై చేసే ప్రయాణంలో గాలిసీను అనే హనుమంతుడి ఎలా సహాయపడ్డాడు. ఈ అన్వేషణలో రాముడికి ఎదురైన మనుషులు, వాళ్ళ నుండి రాముడు నేర్చుకున్న అనుభవాల పాఠాలే ఈ సినిమాకి పునాది. ఈ మూవీ స్టార్టింగ్లో శర్వనంద్ ఒక కేర్లెస్ రిచ్ బ్రాట్గా ఓసీడీ ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఒక యాక్సిడెంట్ చేసి అండ్ ఈవెన్ అప్పుడే పుట్టిన బేబీని కూడా ముట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి చిరాకు పడతాడు. అలాంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం తనను తాను ఎలా మార్చుకున్నాడు అని చెప్పేలా ఒక సీన్లో పుట్టునొప్పులతో బాధపడుతున్న ప్రెగ్నెంట్ లేడీకి కాన్పు చేయడంలో సహాయపడి బిడ్డను కూడా తన చేతులతో ఎత్తుకుంటాడు. షార్ట్ లెంత్ 1 minute నేను అనుకున్నది అంతా చెప్పలేకపోతున్నా, స్పీడ్గా మాట్లాడాల్సి వస్తుంది అండ్ అలా మాట్లాడితే అర్థం కావట్లేదు అని కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దిస్ విల్ హ్యావ్ పార్ట్ 2లో గాలి సీను కోసం మాట్లాడుకుందాం. అంతవరకు ఈ సినిమా మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.